ఇటీవల జింబాబ్వేతో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది. దీంతో వచ్చే నెలలో శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ టెస్టు సిరీస్కు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తుంటే వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండనున్నారు. అలాగే గతేడాది ఐపీఎల్లో టెన్నిస్ ఎల్బో గాయంతో దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కోలుకుని తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు అతిపెద్ద ఊరట. అలాగే దేశావళి క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సరశ్వేన్కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు లభించింది. శ్రీలంకలోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ స్పిన్ రంగాన్ని బలోపేతం చేసింది. రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సూతర్ స్పిన్ విభాగంతో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో సరశ్వేన్కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 131 వికెట్లు, 1455 పరుగులు చేసిన సరశ్వేన్ ఇండియా ఏ తరపున శ్రీలంక ఏపై సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఇక మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్లను జట్టులో ఎంపిక చేసినప్పటికీ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక 2 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలీ వేదికగా జరగనుంది. ఆగస్టు 23 నుంచి 27 వరకు జరిగే రెండో టెస్టుకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్కు ముందు భారత జట్టు ఆగస్టు 7వ తేదీ నుంచి కొలంబోలో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవటమే కాకుండా గౌహటి టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో నిలవాలంటే ఈ లంక సిరీస్ విజయం అత్యంత కీలకం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం దిశగా అడుగులు వేయాలని చూస్తున్న టీమిండియాకు ఈ లంక పర్యటన సవాలుతో కూడుకున్నదని చెప్పాలి. కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే. ఇటీవల జింబాబ్వేతో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది. దీంతో వచ్చే నెలలో శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ టెస్టు సిరీస్కు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తుంటే వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఉండనున్నారు. అలాగే గతేడాది ఐపీఎల్లో టెన్నిస్ ఎల్బో గాయంతో దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కోలుకుని తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు అతిపెద్ద ఊరట. అలాగే దేశావళి క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్రౌండర్ సరశ్వేన్కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు లభించింది. శ్రీలంకలోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ స్పిన్ రంగాన్ని బలోపేతం చేసింది. రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సూతర్ స్పిన్ విభాగంతో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో సరశ్వేన్కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 131 వికెట్లు, 1455 పరుగులు చేసిన సరశ్వేన్ ఇండియా ఏ తరపున శ్రీలంక ఏపై సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఇక మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ బ్యాటర్ సాయి సుదర్శన్లను జట్టులో ఎంపిక చేసినప్పటికీ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక 2 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలీ వేదికగా జరగనుంది. ఆగస్టు 23 నుంచి 27 వరకు జరిగే రెండో టెస్టుకు కొలంబో వేదిక కానుంది. ఈ సిరీస్కు ముందు భారత జట్టు ఆగస్టు 7వ తేదీ నుంచి కొలంబోలో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవటమే కాకుండా గౌహటి టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో నిలవాలంటే ఈ లంక సిరీస్ విజయం అత్యంత కీలకం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం దిశగా అడుగులు వేయాలని చూస్తున్న టీమిండియాకు ఈ లంక పర్యటన సవాలుతో కూడుకున్నదని చెప్పాలి. కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.